హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బ్లాక్ హోల్స్. సో బ్లాక్ హోల్ అంటే ఏంటంటే ఒకసారి మనం దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో మనకి అర్త్ పైన ఉన్నటువంటి అన్ని ఎనర్జీస్కి మెయిన్ రీజన్ ఎవరంటే సన్. సో సన్ నుంచి వచ్చే ఎనర్జీనే కదండి మన అర్త్ పైన అన్ని ఎనర్జీస్కి మెయిన్ రీజను. కానీ సన్నులో ఉన్నటువంటి ఫ్యూయల్ అంటే ఇంధనం ఏదో ఒక టైంలో పూర్తిగా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనమేం పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 500 crores years 500 కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే ఇది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అనేది బిగ్ క్వశ్చన్. సో ఆ తర్వాత చాలా స్టేజెస్ ఉంటాయండి. ఫర్ 500 కోట్ల సంవత్సరాల తర్వాత చాలా స్టేజెస్ ఉంటాయి. అంటే రెడ్ జైంట్ అని, న్యూట్రాన్ స్టార్ అని చాలా స్టేజెస్ ఉంటాయి. కానీ అందులో వన్ ఆఫ్ ద మిస్టీరియస్ స్టేజ్ ఏంటంటే బ్లాక్ హోల్. అంటే బ్లాక్ హోల్ ఈజ్ నథింగ్ బట్ డెడ్ బాడీ ఆఫ్ ఏ స్టార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సన్ మాత్రం బ్లాక్ హోల్గా అయ్యే ఛాన్స్ లేదు కొన్ని థియరీస్ వల్ల. కాబట్టి మన సన్ బ్లాక్ హోల్గా మారదు. కాబట్టి మనం వేరే స్టార్ అది ఏదో ఒకటి కావచ్చు, ఆ స్టార్ బ్లాక్ హోల్గా మారే ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటున్నాను, మళ్ళీ చెప్తున్నాను, డెత్ ఆఫ్ ద స్టారే బ్లాక్ హోల్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లాక్ హోల్ ఎలా ఉంటుందంటే చాలా అట్రాక్షన్ ఉంటుందండి. అంటే ఏదైనా సరే తన సైడ్ అట్రాక్ట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు భూమి పైన ఒక స్టోన్ని వదిలేశారు, అర్త్ నుంచి ఒక స్టోన్ని పైకి వదిలేశారు. ఖచ్చితంగా ఒక హైట్కి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తుంది. కానీ కొన్నిసార్లు మీరు ఒక స్టోన్ని, ఒక వస్తువుని 11,200 మీటర్లు అంటే 11.2 కిలోమీటర్ల స్పీడ్తో వదిలేశారనుకోండి, అది ఎప్పటికీ వెనక్కి రాదు. దాన్ని ఏమంటాం మనం? ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అలానే బ్లాక్ హోల్కి కూడా ఒక ఎస్కేప్ వెలాసిటీ ఉంటుంది. ఎంత ఉంటుందంటే అది 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్. ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళే ఆబ్జెక్ట్ మాత్రమే బ్లాక్ హోల్ నుంచి ఎస్కేప్ అవుతుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను చెప్తున్నది స్పీడ్ ఆఫ్ లైట్. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రమే, అంటే లైట్ మాత్రమే ఎస్కేప్ అవుతుంది అనుకున్నా కూడా రాంగే. ఎందుకంటే లైట్ కంటే ఎక్కువ స్పీడ్ అయ్యే ఆబ్జెక్ట్ మాత్రమే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్ నుంచి ఎవ్వరూ ఎస్కేప్ అవ్వలేరు ఎటువంటిదైనా. ఎందుకంటే యూనివర్స్లో హయ్యెస్ట్గా మూవ్ అయ్యేది ఎవరు? స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇంత మిస్టీరియస్ థింగ్స్ ఉన్నాయండి బ్లాక్ హోల్లో. ఒక్క వీడియోలో చెప్పడం ఇంపాసిబుల్, బట్ నేను ట్రై చేస్తున్నాను ఎక్కువ పాయింట్స్ కవర్ చేయడానికి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బ్లాక్ హోల్ దగ్గర, అంటే మీరు చాలా దగ్గరికి వచ్చారనుకోండి బ్లాక్ హోల్ దగ్గరలోకి, టైం చాలా స్లోగా మూవ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే బ్లాక్ హోల్లో మీరు 5 seconds స్పెండ్ చేశారనుకోండి, అర్త్ పైన ఆల్మోస్ట్ ఒక 5,000 years కూడా కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గ్రావిటీ స్లోస్ డౌన్ ద టైం. సో ఎందుకంటే మోర్ గ్రావిటీ ఉంటుంది బ్లాక్ హోల్ దగ్గర, అక్కడ టైం స్లోగా మూవ్ అవుతుంది. సో గ్రావిటీ స్లోస్ డౌన్ ద టైం. సో ఇంతకీ ఇవి ఎవరైనా కన్ఫర్మ్ చేశారా అని మీకు డౌట్ రావచ్చు. సో ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ గ్రావిటేషన్ ఫోర్స్కి ఈ టైంకి ఉన్నటువంటి రిలేషన్. గ్రావిటీ స్లోస్ డౌన్ ద టైం. సో ఇందులో ఉన్న మ్యాథ్స్లో, ఫిజిక్స్లో మనం ఎక్కువ డిస్కస్ చేసుకోకుండా ఇంకొక పాయింట్ చెప్పుకుందాం బ్లాక్ హోల్స్ నుంచి. మనందరికీ తెలిసిన పాయింట్ ఏంటంటే గ్రావిటేషన్ ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్ అని తెలుసు. కానీ నిజం చెప్పాలంటే గ్రావిటేషన్ ఫోర్స్ అట్రాక్షన్ కాదండి. మీరు ఒకసారి వీడియోలో చూడండి, ఈ సన్ ఉంటాడు కదా మన సూర్యుడు, ఇతను ఏం చేస్తున్నాడంటే తన చుట్టూ ఉన్న స్పేస్ని బెండ్ చేస్తాడు. సో ఆ బెండింగ్లో అర్త్ ఉండడం వల్ల ఆ టువర్డ్స్ దట్ బెండింగ్ అర్త్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఈజ్ యాక్చువల్లీ బెండింగ్ ఆఫ్ స్పేస్. బెండింగ్ ఆఫ్ స్పేస్ కాదండి, టైమును కూడా బెండ్ చేస్తుంది. సో అంటే టైమును కూడా ట్విస్ట్ చేసే కెపాసిటీ మీకు బ్లాక్ హోల్కి ఉంది. సో ఒక్క వీడియోలో అన్నీ చెప్పడం మీకు కూడా ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకే ఈ వీడియో నేను ఇప్పుడే ఎండ్ చేయబోతున్నా. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో చాలామంది అంటారు బ్లాక్ హోల్స్ దగ్గర ఫిజిక్స్ రూల్స్ అన్నీ ఫెయిల్ అవుతాయని. నేను చెప్పేది ఏంటంటే బ్లాక్ హోల్స్ దగ్గరే ఫిజిక్స్ స్టార్ట్ అవుతుంది. అసలు మన ఫిజిక్స్, మన థియరీలు అన్నీ స్టార్ట్ చేసేదాన్నే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బ్లాక్ హోల్ నుంచి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ పాయింట్ అయితే నచ్చుతుందో దాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.